అందరికీ వందనములు. ప్రైజ్ ది లార్డ్. మిత్రులారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, రూపాయిని చాలా జాగ్రత్తగా వాడాలంటూ, రూపాయి క్రింద పడితే కళ్ళకద్దుకోవడం, రూపాయిని ఎగరేయకూడదంటూ, భవిష్యత్తుకై రూపాయిని దాయాలంటూ, ఇలా రూపాయి మీద ఉన్న జాగ్రత్త క్షణం, నిమిషం, గంట, రోజు వృధాగా గడుపుతుంటే మరి సమయం మీద లేదేం జాగ్రత్త? కాబట్టి మిత్రమా, సమయాన్ని వృధాగా పాపానికి కేటాయించిన జీవితం ఆపై చాలిక. అంతఃపురాలు, బంగ్లాలు, ప్యాలెస్లు నీ శరీరానికి ఆత్మ ఉన్నంతసేపు ఆశ్రయం ఇచ్చినా, ఆత్మ వెళ్ళిపోతే నీ శరీరానికి మట్టే ఆశ్రయం అవుతుంది. కాబట్టి శాశ్వత కాలం సుఖాన్ని ఇవ్వలేదు తల్పాలలో ఉన్న హంసతూలిక. కాబట్టి మిత్రమా, మనిషి పుట్టుక ఎందుకు? మనిషి జీవన విధానం ఎలా ఉండాలి? మరణం వచ్చే వరకు ఎలా బ్రతకాలి? మరణం తర్వాత జీవితం గురించి తెలియజేస్తుంది పరిశుద్ధ గ్రంథం. ఈ పరిశుద్ధ గ్రంథంలోని జీవాహారం ఆత్మీయంగా బలపరిచే, స్థిరపరిచే అద్భుతమైన గుళిక. బైబిల్ గ్రంథంలో సిరియా సైన్యాధిపతి అయిన నయమానుకు ఉన్న కుష్ఠరోగాన్ని నిజ దేవుడు బాగు చేయగలడని ధైర్యంగా, విశ్వాసంతో చెప్పింది చెర తీసుకొని పోబడిన ఇశ్రాయేలు బాలిక. కాబట్టి మిత్రమా, నీ ఆత్మ మేలు కోరి నీ మంచికే నిజ దేవుని నమ్ముకో, పరలోకం వెళ్తావు అని బ్రతిమాలి మాటిమాటికి చెబుతుంటే, అప్పులు తీర్చమను, మంచి ఉద్యోగం ఇవ్వమను, చాలా ఏళ్ళుగా పిల్లలు లేరు, పిల్లల్ని ఇవ్వమను, ఇలా ఆర్థిక ఆరోగ్య పరిస్థితులు బాగు చేస్తే నమ్ముకుంటామని దేవుని దగ్గర పెట్టకు మెలిక. నీ శరీరానికి సంబంధించిన చిన్న చిన్న అవసరాలు తీరలేదని నిత్య జీవాన్ని ఇచ్చే దేవునిని ప్రక్కన పెట్టకు. ఏది ఇచ్చినా ఏది ఇవ్వకపోయినా అది మన మేలు కొరకే అని మరువకు. ఆయన చేస్తున్న చేయబోతున్న మేలులు ఆత్మీయ నేత్రంతో మాత్రమే చూడగలం. అప్పుడు మనం ఆయనకి తగినట్టుగా చేయలేమో. స్తుతుల రాగాల మాలిక. ఆయన ఇచ్చిన జీవాహారం ప్రతి సమయంలో మనం భుజిస్తుంటే అనిపిస్తుంది తింటున్నట్లుగా రుచిగల పాల తాలిక. ఆయన వాక్యమును ఎప్పుడు ధ్యానించే విధంగా, నిన్ను హెచ్చరించే విధంగా ధరించుకో ఆత్మీయంగా వాక్యపు అంగుళిక. మనం ఆత్మీయంగా బలపడటానికి, స్థిరపడటానికి, ఆధ్యాత్మికంగా ప్రయాణించే ప్రయాణంలో పడినా తిరిగి లేవడానికి నీకు సహాయపడుతుంది ఈ జీవాహారం అనే మూలిక. అందరికీ వందనములు.